ట్రైలర్ థియేట్రికల్ ట్రైలర్ సూపర్ గా నచ్చేసి మేము వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. వినాయక్ గారి స్పందన ఏమిటో తెలుసుకుందాము. థ్యాంక్ యూ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం. నాకు మొన్న అన్నయ్య షూటింగ్లో ఉంటే ఆయన్ని చూడాలనిపించి వెళ్ళాను నేను లొకేషన్కి. అన్నయ్య మీరు ఎలా ఉన్నారంటే కత్తిలో ఉన్నారు. ట్రైలర్ చాలా బాగుంది. నేను మా చరణ్ రామ్ చరణ్ కాదు, రాయల్ చరణ్ అంట. అంత రాయల్గా ఉంటాడు తను. తన కమిట్మెంట్ కానీ, తను ఇచ్చిన మాట కానీ, తన ఇదే వేరుగా ఉంటుంది. మా అందరికీ లైన్ కింగ్ లాగా. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది. మా దానయ్య గారికి మంచి డబ్బులు వస్తాయి. మా బావ సీను ఇట్లా తన కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఈ సినిమాని డీల్ చేశాడు. అలాగే కోన గోపి వాళ్ళ కాంబినేషన్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇది వాటిని మించిన హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనోజ్ పరమహంస్ గారికి, తమన్కి, అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు. ఓకే, సో మొట్టమొదటిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం రామ్ చరణ్ స్పెషల్ యాప్ ఈరోజు లాంచ్ అవ్వబోతోంది. సో ఫ్యాన్స్ అందరికీ ఇది నిజంగానే మెగా పవర్ పండగ. బికాస్ రామ్ చరణ్ స్పెషల్ అప్డేట్స్ అన్నీ మీరు అందులో తెలుసుకోవచ్చు. అలాగే ఈ యాప్ ద్వారా ఇంకొక స్పెషల్ ఫెసిలిటీ కూడా ఏంటంటే రామ్ చరణ్ ఫోటోతో సెల్ఫీ దిగేటువంటి ఒక కొత్త టెక్నిక్ కూడా డిజైన్ చేశారు ఈ రామ్ చరణ్ యాప్ ద్వారా. ఈ యాప్ని లాంచ్ చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేసేది మరెవరినో కాదు. ఈరోజు చరణ్ ఈ పొజిషన్లో ఉన్నారన్నా, ఇంతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారన్నా దాని వెనకాల ఉండేటువంటి ఖ్యాతి, అటు తండ్రి గారికి అలాగే తల్లి గారికి, నాన్నగారి ప్రోత్సాహం, తల్లిగారి గోరుముద్ద, ఇవి రెండూ కలగలిపి తనని ఇంతటి వాడిని చేశాయి. తల్లి తండ్రి గురువు దైవం అనేటువంటి ఆ మాటల్ని అక్షరాలా పాటించేటువంటి చరణ్ రామ్ చరణ్ యాప్ని వారి తల్లిగారి చేతుల మీదుగానే లాంచ్ చేయించాలనుకుంటున్నారు అలాంగ్ విత్ ఫాదర్. సో చరణ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఫస్ట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసేది ఉపాసన. అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఆడియో లాంచ్కి వెళ్ళిపోదాము. బ్రూస్ లీ ద ఫైటర్ ఆడియో లాంచ్ మహోత్సవానికి వచ్చేసిన అతిరథ మహారాజులందరికీ స్వాగతం పలుకుతూ ముందుగా దానయ్య గారిని వేదిక మీదే ఉన్నారు, మరోసారి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే శ్రీ అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శ్రీ వివి వినాయక్ గారు. సాయి ధర్మ్ తేజ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నదియా మ్యామ్, ముఖేష్ రిషి సార్, సంపత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. కృతి కర్బందా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. వీడియోకాన్ సౌత్ బిజినెస్ హెడ్ నిఖిల్ గార్గ్ అండ్ షేక్ రఫీ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సదర్న్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేణుగోపాల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. Cast and crew of Bruce Lee to please come on to the stage. Kona Venkat garu, Gopi Mohan garu, alage Chitram cinematographer Manoj Paramahamsa garu, editor Sri Varma garu, art director Narayan Reddy garu, Johnny Master, Shekhar Master, వెంకటేశ్వరరావు గారు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. A beautiful heroine Rakul Preet Singh to please come on to the dais. అందం మాత్రమే కాదు, అందంతో పాటు అభినయం కలగలిసినటువంటి బ్యూటీ విత్ బ్రెయిన్స్ Rakul, a very warm welcome to you. The beautiful, very very glamorous మా డైరెక్టర్ సీను వైట్ల గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.
తన స్పెషల్ ల్యాబ్లో కమర్షియల్, కామెడీ, రొమాన్స్, ఫైట్లు అన్నీ కలగలిపినటువంటి సినిమాల ఫార్ములాని కనిపెట్టిన డైరెక్టర్ సీను వైట్ల గారికి స్వాగతం. ఫస్ట్ టైం ఇన్ తెలుగు, డిస్కా చోప్రా టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అదిరే హరిటాకు పొంగలి నిన్ను చూస్తాంటే పెరిగిందే ఆకలి గుండెల్లో దంచావే రోకలి అదా నేర్పిస్తా. ఇంతమంది స్టేజ్ మీద కనిపిస్తున్నా మీ కళ్ళన్నీ అక్కడే ఉన్నాయి, వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వేదిక మీదకి వచ్చేస్తారు ఆ తండ్రి కొడుకులని. ఇక ఆలస్యం చేయకుండా ఆహ్వానించేస్తున్నాము మన మెగా స్టార్ చిరంజీవి గారిని అండ్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని. చిరంజీవి గారు, రామ్ చరణ్ ఒక 30 సెకండ్ల పాటు కనిపిస్తే అది మగధీర అయింది, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాసింది. మరోసారి ఆ కాంబినేషన్ ఇంకొంచెం ఎక్కువసేపు మనకు కనిపించబోతుంది ఇన్ బ్రూస్ లీ. 150వ సినిమా కోసం ఎదురు చూస్తున్న మనందరికీ టీజర్ గా రామ్ చరణ్ ఈ సినిమాలో తండ్రితో కనువిందు చేయబోతున్నారు. అండ్ జీ తెలుగు నుంచి అనురాధ గారు, ద బిజినెస్ హెడ్, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఫైనాన్స్ హెడ్ సౌత్ శివానంద్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. జీ తెలుగు లాంచ్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా కొనసాగుతూ #1 తెలుగు ఛానల్ అయింది జీ తెలుగు. అలాగే ఈరోజు జీ మ్యూజిక్ కూడా ఎంటర్ అయింది. మరోసారి హోపింగ్ దట్ హిస్టరీ రిపీట్స్. సెరో గ్రూప్ ఆశీష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఇప్పుడు ఆడియో లాంచ్. అనురాధ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. అండ్ శివానంద్ గారు. చిరంజీవి గారు ఆడియో సీడీని రిలీజ్ చేసి ఆ సీడీని అల్లు అరవింద్ గారికి, వినాయక్ గారికి అందిస్తారు. చలో నీతో వస్తా లే చలో. అల్లే అల్లే అబ్రోస్లే నీ చూపుల్లో తగిలింది గూగులే. అదిరే హరిటాకు పొంగలి నిన్ను చూస్తాంటే పెరిగిందే ఆకలి గుండెల్లో దంచావే రోకలి అదా నేర్పిస్తా సరసాల కిలికిలి. ఎవడి పంచుల్లో నా ఎక్స్ట్రా కిక్ ఉంటాదో వాడే నా మొగుడయ్యే బ్రూస్లీ. అల్లే అల్లే అబ్రూస్లీ నీ చూపుల్లో తగిలింది గూగులే. అల్లే అల్లే అబ్రూస్లీ అటాక్ చేస్తే నేనే నీ ఫ్యామిలీ. Southern Travels Private Limited 8 times National Award winner, Best Domestic Tour Operator, Southern Travels Private Limited. Today's event is organized by J Media. J Media event organizing రంగంలో శరవేగంగా దూసుకువెళ్తూ ఎన్నో హిట్ సినిమాల ఆడియోలని మనకు అందిస్తూ వస్తోంది ఈవెంట్స్ ని. మున్ముందు కూడా J Media బోలెడన్ని ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేయాలని వారికి విషెస్ తెలియచెప్తూ చలో చలో చలో
వైట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సీను వైట్ల గారు టు ప్లీజ్ స్పీక్. సీను వైట్ల గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నాకు చాలా మాట్లాడాలని ఉంది, కానీ చాలా టైం అయిపోయింది. చాలా మెయిన్గా నేను చిరంజీవి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే మొదటి కథ ఓకే చేసింది ఆయనే. ఆయన నాకు చరణ్ ఇవ్వడంతో పాటు ఆయన కూడా ఈ సినిమాలో చేయడం అనేది నాకు జీవితంలో మర్చిపోలేని ఒక గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాను. ఆయనకి ఎప్పటికీ ఆ విషయంలో నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఈ సినిమాలో పనిచేసిన అందరి గురించి చెప్పాలి. నా రైటర్స్ కోన వెంకట్, గోపీమోహన్ నాతో కాంబినేషన్ చాలా సినిమాలు చేశారు. ఈ సినిమాకి ఎంతో కష్టపడి ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమయ్యారు. అలాగే నా కెమెరామెన్, అంటే ఈ టైం స్పాన్, అంటే ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాని ఈ టైం ఫ్రేమ్లో తీయడానికి చాలా కోఆపరేట్ చేసిన మనోజ్ పరమహంస. అలాగే ఇంత వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన తమన్ చాలా ఎప్పుడు నా సినిమాకి స్పెషల్గా చేస్తాడు. చరణ్ సినిమా నాయక్ అద్భుతంగా చేశాడు. మా ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మీరు విన్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఫెంటాస్టిక్గా చేస్తున్నాడు. థ్యాంక్ యూ తమన్. అలాగే ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ ఎవరు నేను మర్చిపోతాను ఇంత టెన్షన్లో. ఎడిటర్ వర్మ, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి, అలా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అలా కెమెరామెన్ అసిస్టెంట్స్ అందరూ డే అండ్ నైట్స్ పనిచేసి ఈ సినిమాని అనుకున్న టైంకి అనౌన్స్ చేసిన డేట్కి తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రవీణ్, అసిస్టెంట్ రైటర్స్గా పనిచేసిన ప్రవీణ్ కానీ ఉపేందర్ కానీ ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నేను ఎవరికైనా మర్చిపోయి ఉంటే కనుక క్షమించాలి. అంటే ఇంత టెన్షన్లో చిరంజీవి గారు వెనకాల ఉన్నారు, మాట్లాడడానికి కొంచెం టెన్షన్ నాకు. ఇక ముఖ్యంగా నేను చెప్పాల్సింది, ఈ సినిమాల్లో నాకు ఒక చిరంజీవి గారు రామ్ చరణ్ ఇచ్చారు. రామ్ చరణ్ ఒక పెద్ద మెగా పవర్ స్టార్ మాత్రమే కాదు. ఇందాక కోన అన్నాడు బర్న్ విత్ గోల్డెన్ స్పూన్స్ అంటారని, బర్న్ విత్ గోల్డెన్ హార్ట్ చరణ్. ఎందుకంటే వయసులో తను చాలా చిన్నవాడు నాకంటే, కానీ మెచ్యూరిటీలో కానీ, అంటే తన గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అది నేను ఇప్పుడు చిరంజీవి గారు వెనకాల ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నాను చెప్పడానికి. చాలా మంచి మనసు చరణ్ది. ఎంత పెద్ద స్టారో అంత పెద్ద మనసున్న చరణ్ నన్ను అనుక్షణం సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ఎంత బాగా తీయగలిగానంటే దానికి కారణం 100% చరణ్. థ్యాంక్ యూ బాబు. నేను ఇంకా చిరంజీవి గారి గురించి చెప్పాలి అంటే ఇది ఎంత పెద్ద గిఫ్ట్ అంటే కొన్ని కోట్లాది మంది ఆయన ఎప్పుడు చూస్తాం ఎదురు చూస్తున్నారు. అలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆయన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన మీద నేను ఫస్ట్ షాట్ తీసేటప్పుడు మొన్న ఒక ఫోటో తీసి పెట్టుకున్నాను, అది పెద్ద ఫ్రేమ్ చేస్తాను నేను. అంత అదృష్టం నాకు కలిగింది ఈ సినిమా ద్వారా. చిరంజీవి గారు నాకు ఇచ్చిన ఈ ఫ్రీడమ్ కానీ నేను 100% దాన్ని కరెక్ట్గానే ఉపయోగించుకున్నాను అని అనుకుంటున్నాను. ఆయనకి రేపు అక్టోబర్ 16వ తారీఖున ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని పెద్ద ఎత్తున నిలబెడతారని అభిమానులందరూ కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా దానయ్య గారు ఎంతో, అంటే ఆయన కూడా పాపం ఎక్కడ నిద్ర లేకుండా ఎక్కడ ఈ సినిమాని ఈ టైంలో రిలీజ్ చేయడానికి ఆయన అంతా కష్టపడుతున్నారు. అలాగే ఎక్కడ ఏం అడిగినా కాదనకుండా అన్కాంప్రమైజ్డ్గా ఆయన ఈ సినిమా ఈ సినిమాకి ఖర్చు పెట్టిన విధానానికి థ్యాంక్ యూ దానయ్య గారు. అలాగే రకుల్ ఈ సినిమాలో చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఇలా అందరు ప్రతి ఆర్టిస్టులు నద్యా గారు లాంటి ఒక ఆవిడ డైరెక్ట్ చేసే అవకాశం రావటం ఇట్స్ ఫెంటాస్టిక్. నద్యా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సంపత్, టిస్కా, బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు, చాలా పెద్ద లిస్టు. అందరినీ పేరున నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే చరణ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుందో నేను ఎక్కువ చెప్పను. నిజంగా ఎరగ తీసేసి అంటే ఒకే సినిమాలో ఇన్ని వేరియేషన్లు, అంటే తను అన్నీ అద్భుతంగా చేయగలడు. అందరికీ ఒక
బోనస్ ఈ సినిమాలో ఏం కనిపిస్తుంది, కామెడీ టైమింగ్ అంటే కింగ్ చిరంజీవి గారు. ఆ కామెడీ టైమింగ్ చిరంజీవి గారిలోని కామెడీ టైమింగ్ ఈ సినిమాలో చరణ్లో చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.